హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్పకస్ మీడియా. ఈరోజు వీడియో లాస్ ఏంజల్స్లో ఏదైతే విల్డ్ ఫైర్ అవుతుందో ఆ ఫైర్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అసలు ఆ ఫైర్ దేనికోసం వచ్చింది, ఎట్లా వచ్చిందని చెప్పేసి ఇప్పటికి కూడా ఎవరికి ఈవెన్ యుఎస్ గవర్నమెంట్ కూడా అర్థమవుతలేదు. అంత ఘోరమైన ఫైర్ అది. అసలు ఆ ఫైరు అమెరికా లాంటి అగ్రదేశంలో వస్తే ఇప్పటి వరకు ఎట్లొచ్చిందని కూడా ఐడెంటిఫై చేయలేనంత పరిస్థితులు ఈరోజు అగ్రరాజ్యం ఉందంటే మిగతా దేశాల పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోరు మీరు. ప్రకృతి అనేది ఎంత డేంజర్ అనేది ఈ దాంతోనైతే చాలా గట్టిగా మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతిని కనుక వదిలేస్తే గాలికి, ప్రకృతిని ఏం చేస్తుంది అని చెప్పేసి కనుక లైట్ తీసుకుంటే ఇటువంటివే ఘోరాలు చూడాల్సి వస్తుంది ఫ్యూచర్లో. ఒక పెద్ద అభివృద్ధి చెందిన దేశం లాస్ ఏంజల్స్ లాంటి నగరంలోనే ఇట్లుందంటే, హాలీవుడ్ మొత్తం ఆ స్టార్లు అందరూ పెద్ద ఇంటర్నేషనల్ స్టార్స్ అందరూ ఎవరైతే ఉన్నారో అందరు ఉండేది అక్కడనే. అటువంటి ఏరియాలోనే ఇంత ఘోరమైన ఫైర్ అయితే కనీసం 2 లక్షల ఇళ్ళు కాలిపోయినాయి. అందులోని మినిమం 2 లక్షల ఇళ్ళు కాలిపోయినాయి. మొత్తం మా లాస్ ఏంజల్స్ ఏరియా ఏదైతే ఉందో కాలిఫోర్నియాలో 2 లక్షల ఇళ్ళు మొత్తం అందరూ పరుగులు పెట్టుకుని వచ్చారు బయటికి. చాలామంది దగ్గర కార్లు ఉన్నాయని చెప్పి కార్లు తీసుకొని వచ్చారు. రేంజ్ రోవర్లు, ల్యాండ్ రోవర్లు, ఫెరారీలు, ఏవేవైతే మస్టాంగులు, ఏవైతే స్పోర్ట్స్ కార్లు, లగ్జరీ కార్లు ఉన్నాయో వీళ్ళు స్టార్స్ ఎవరైతే ఇంటర్నేషనల్ స్టార్స్ ఉన్నారో వాళ్ళ కార్లతో వస్తే కూడా రోడ్డు మీద ఏదైతే ట్రాఫిక్ అయిందో ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయలేక రోడ్ల మీద కార్లు వదిలేసి వచ్చేసారు అందరూ పరుగులు ఆ లాస్ ఏంజల్స్ నుంచి, కాలిఫోర్నియా నుంచి. ఎందుకు అంతగా పరిగెట్టాల్సి వచ్చిందంటే వీళ్ళు ఈ కార్ స్పీడ్ కన్నా ఆ వెనక నుంచి వచ్చిన మంట ఎక్కువ, చాలా స్పీడ్ ఉంది. అది అంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది ఫైర్ అంతా. 2 లక్షల ఇళ్ళు అంటే ఒకసారి మీరు ఊహించుకోండి, అది ఎంత ఘోరమైన ఇన్సిడెంట్ అది. 2 లక్షల ఇళ్ళు ఒక 18 మంది వరకు చనిపోయారంట. 18 నుంచి 20 మంది చనిపోయారంట. ఎవరైతే ముసలోళ్ళు, కదలలేని వాళ్ళు, పరిగెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అగ్గికి ఆహుతి అయిపోయారు మొత్తం వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నానమ్మలు అమ్మమ్మలు ఎవరైతే ఉంటారో, మనం ఇక నానమ్మలు అమ్మమ్మలు ఎట్లా అయితే అంటామో, ఎవరైతే నడవలేరు, పరిగెట్టలేరు, ముసలి వాళ్ళు ఎడిగిన పరిగెడతారు. అసలు వాళ్ళు కనీసం ఒక 20 నుంచి 22 మంది చనిపోయారు పాపం. అగ్గిలో ఆహుతి అయిపోయారు వాళ్ళు మొత్తం. అంత ఘోరమైన ఇన్సిడెంట్ ఇది. నాకు తెలిసి ప్రపంచంలోనే ఒక పెద్ద డిజాస్టర్ ఇది. కాలిఫోర్నియాలో ఏదైతే వైల్డ్ ఫైర్ అవుతుందో అది ప్రపంచంలోనే అతి పెద్ద, దానివల్ల చాలా లాసు. ఎంత ఘోరమైన లాస్ అంటే అంత మినిమం ఎంత లేదనుకున్నా సరే 5 లక్షల కోట్ల వరకు లాసు. ఈ విల్డ్ ఫైర్ వల్ల 5 లక్షల కోట్ల వరకు మొత్తం లాస్. అది అగ్రరాజ్యమైన అమెరికాలోనే అంత లాస్ ఉందంటే మిగతా దేశాల్లో ఆ ఎఫెక్ట్ ఎట్లుంటుంది అన్నది ఇప్పుడు కనిపించదు. నెక్స్ట్ వచ్చే రోజులు ముందు రోజుల్లో కనిపిస్తుంది. అక్కడున్న మొత్తం స్టూడియోలు, హాలీవుడ్ స్టూడియోలు అన్ని ఏవైతే ఈ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్లు అందరూ ఆడే ఉంటారు. పెద్ద వాళ్ళు అందరూ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్లు కావచ్చు, ఇంగ్లీష్ హీరోలు కావచ్చు, ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ని శాసించే స్టార్లు అందరూ కాలిఫోర్నియా అక్కడ ఉంటారు. కాబట్టి అవన్నీ మొత్తం బుగ్గుబయలు అయిపోయినాయి. వాళ్ళ ఇల్లులు, వాళ్ళ కార్లు, వాళ్ళవన్నీ. ఈవెన్ యుఎస్ గవర్నమెంట్ ప్రకటించింది హౌస్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వదంట ఆ కాలిపోయిన దానికి. ఇటువంటి డిజాస్టర్కి ఏదన్నా ఒక ఇల్లు కాలిపోతే మేము ఇన్సూరెన్స్ ఇస్తాం, కానీ ఏదైనా బై మిస్టేక్లో ఇట్లా ఊరంతా ఒక ఊర్లో స్టార్ట్ అయింది. అది ఎట్లా స్టార్ట్ అయిందని చెప్పేసానంటే, ఆ లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా ఏరియాలు ఏవైతే ఉన్నాయో, నేనేమైనా తప్పుగా పలికితే క్షమించండి, అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి నేను చెప్తున్నా. ఆ ఏరియా ఏదైతే ఉందో అక్కడ వర్షపాతం చాలా తక్కువ. అక్కడ వర్షాలు ఎక్కువ రావు, చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి వస్తాయి వర్షాలు, అంతే తప్ప అక్కడ వర్షాలు ఎక్కువ ఉండవు. అవి ఆ వర్షాలు లేని దగ్గర ఈ 2024లో కొంచెం వానలు పడిన తర్వాత ఎట్లుంటుంది, బాగా దాహంతో ఉన్న భూమిపైన వానలు పడితే ఎట్లుంటాయి, చిన్న గడ్డి అవి వచ్చినాయి కిందికించి. ఆ వచ్చిన తర్వాత అవి వచ్చింది ఎండిపోయింది కూడా గడ్డి. వర్షాలు పడినప్పుడు గడ్డి వచ్చింది, తర్వాత నీళ్ళు లేక ఆ గడ్డి ఎండిపోయింది అది. బట్ ఆ ఎండిపోయిన గడ్డి వల్లనే ఇప్పుడు ఇంతగానం ఆస్తి నష్టమైందని చెప్పేసి 45,000 ఎకరాలు మంటల్లో కాలిపోతుంది. దాన్ని ఆపే నాదుడు లేడు ఇప్పటిదాకా. యుఎస్ గవర్నమెంట్ ఎంత ప్రయత్నిస్తున్నా సరే కూడా, ఆ దేశానికి ఉన్న సహాయ శక్తులు ఇది చేసినా సరే కూడా ఇప్పటికీ ఆపలేకపోయింది ఆ ఫైర్ని. ఇంకా నడుస్తున్నాయి ఆ ఫైర్లు. చాలా టూ మచ్ ఫైర్. అసలు ఎవరు ఊహించలేదు. వైల్డ్ ఫైర్ అంటారు కదా, అది మన మామూలుగా సినిమాలలో ఆడిడా చూస్తున్న గ్రాఫిక్స్లో, బట్ ఇది రియల్. ఇది అమెరికా లాంటి అగ్రదేశము అటువంటి విపత్తుల్ని తట్టుకోలేకపోతుందంటే ఇంకా వేరే దేశం అయితే ఒకసారి ఊహించుకోండి మీరు. ఎన్ని కోట్ల ఎంత నష్టమవుతుందో, ఎంత ప్రాణ నష్టమవుతుందో. ఇంకా అట్లీస్ట్ ఆ ఓల్డ్ హేమ్ రోజు వాళ్ళు 20 మందితో అయిపోయింది, కానీ ఇంకా ఏదైనా ఇదైనా ఉంటే ఇంకా ఎంతమంది ఇదైపోతుండే, ఎంత గొప్ప ఇదైపోతుంది. అంత దేశంలో అంత పెద్ద ఇదవుతుందంటే ఇంకెవరు ఊహించలేరు. ఇంకా వేరే దేశాలు అయితే అల్లాడిపోతాయి అసలు ఇన్సిడెంట్లు అయితే. ప్రజెంట్ అయితే యుఎస్ గవర్నమెంట్ ట్రంప్ గారు ఏదైతే ఆయన సూచిస్తున్నారో ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి హెలికాప్టర్తో ఇది చేయడం, వాటర్ ఇది చేయడం, వాళ్ళు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నారో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటారు. బట్ ఎక్కడ కూడా ఫైర్ ఆగుతలేదు.
2 లక్షల ఇల్లులు అంటే ఒకసారి మీరు ఊహించుకోండి, 2 లక్షల ఇల్లులు. ఇంకోటి యూఎస్లో ఉన్న ఇదేంటంటే అక్కడ ఎవ్వరు కూడా సిమెంట్తో ఇల్లులు కట్టరు, అందరూ మొత్తం వుడ్, టాప్ టు బాటమ్ మొత్తం వుడ్. ఇంకా అటువంటి ఇల్లు వుడ్తో కట్టిన ఇళ్ళకి మంటతోడైతే ఇంకేమైనా ఉందా? అదే జరిగింది ఇప్పుడు, అదే జరిగింది. యూఎస్ గవర్నమెంట్ ఎంతసేపు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద గొప్పగా నగరాన్ని సృష్టించారు, కానీ ఏమన్నా అయితే ఏదైనా విపత్తు వస్తే ఎట్లా చేయాలని చెప్పేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ కూడా బ్యాకప్ పెట్టుకోకుండా ఈరోజు ఇది మనకి లెసన్. ఇది ఒక యూఎస్కే కాదు, అన్ని దేశాలకు కూడా ఏదైనా విపత్తు వస్తే ఇట్లా ఫైర్ హైడ్రెంట్ల ఎక్కడ వాటర్ లేదంట. అక్కడ ఉన్న దరిద్రం ఏంటంటే, ఘోరం ఏంటంటే, అక్కడ సర్క్యులర్లో ఏదైతే ఫైర్ హైడ్రెంట్లు ఉన్నాయి, బట్ అందులో వాటర్ లేదు. ఇంకేం లాభం ఇంకా అట్లా వాటర్ లేనప్పుడు? పరుగులు పెడుతున్నారు జనాలు. యూఎస్లో మొత్తం ఆస్తులు, ఇల్లులు కోల్పోయి నడి రోడ్డు మీద ఇది ఉన్నారు, అసలు అంతా నడి రోడ్డు మీదకి వచ్చేసారు అందరూ, అంత గొప్ప దేశంలో. ఫైర్ ఎట్లా అయిందని చెప్పేసి అనండి చాలామంది అడిగితే, పెద్ద పెద్ద ఏవైతే చెట్లు ఉన్నాయో మామూలుగా అక్కడ అమెరికాలో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, విలేజెస్ కామన్, ఊర్లు కామన్. ఆ ఊర్లో ఆ చెట్లు చాలా 140, 150 స్పీడ్తో గాలి ఏదైతే వచ్చిందో, ఆ గాలి వచ్చినప్పుడు ఆ చెట్లు మొత్తం రాసుకొని, ఏదైతే మనం ఇప్పుడు రాయి చెట్లు కొన్ని చిన్న నిప్పులాగా వస్తుంది, అట్లా చెట్లు రపరప పటపట కొట్టుకుంటా ఏదైతే నిప్పు వచ్చిందో అది ఇంత దాకా వచ్చిందని చెప్పేసి అయితే చెప్తారు. ప్రజెంట్ ఉన్న న్యూస్ అయితే చెట్లే మొత్తం ఇట్లా రాసుకొని ఫైర్ క్రియేట్ అయ్యి మొత్తం ఇంత దాకా వచ్చింది, ఇంత నాశనం చేసిందని చెప్పేసి అంటారు. కొంతమంది అంటారు యూఎస్లో చాలామంది అన్ని దేశాలలో పనికొచ్చిన వాళ్ళు ఉంటారు, పనికి మాలిన ఉంటారు. అట్లా యూఎస్లో కూడా కొంతమంది రోడ్ల మీద తిరిగేటోళ్ళు, డ్రగ్స్ తీసుకొని విచ్చలవిడిగా దౌర్జన్యాలు, రౌడీజం చేసేటోళ్ళు ఉన్నారు. అట్లా ఒకడు ఏదో తెలుసో తెలియక ఆడేదో సిగరెట్ గాలి చేసో లేకపోతే ఆడేదో కోపంతో చేసిన అన్నట్టు కొంతమంది అంటారు. అది ఏందన్నది ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు. బట్ నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను చదివిన దానిలో ఏంటంటే, ఇది నాకు అట్లా వచ్చిన ఇన్ఫర్మేషన్. అది 2 లక్షల ఇల్లులు, 45,000 ఎకరాలు ఏదైతే మొత్తం ఆ లాస్ ఏంజల్స్లో కాలిఫోర్నియాలో ఉందో అది మొత్తం ఇదైపోయి మొత్తం అసలు 5 లక్షల కోట్లు లాస్. అంటే అసలు ఇంకా అదేంటి, అగ్రరాజ్యానికి 5 లక్షల కోట్లు లాస్ అంటే ఇంక మిగతా దేశాల మీద ముందు చాలా భారం పడాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఎప్పుడైనా సరే కూడా మనం ప్రకృతిని ఖచ్చితంగా కాపాడుకోవాలి. కాపాడకపోతే వచ్చే యాక్షన్స్ ఇదే రేంజ్లు ఉంటాయి. కాబట్టి ఇంకా చాలా కష్టం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా మంచి ఇన్ఫర్మేషన్ కనుక వస్తే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ముందుకు వస్తాను. జై హింద్.